హలో అందరికి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భానుత్ మోనికా బ్లాగ్స్. ఈ వీడియో మా బాబు 21 డే ఫంక్షన్ అనమాట. ఆ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేయడం, కొద్దిగా టైం సెట్ అవ్వట్లేదు, అందుకే లేట్ గా పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియోస్ అన్ని. మీకు 1 by 1 లాంగ్ వీడియోస్ కూడా ఇప్పటి నుంచి ఒక 2 days ఒక వీడియో అనేది నేను రిలీజ్ చేస్తాను. సో మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడండి. మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబుది 21 డే ఫంక్షన్ అని చెప్పాను కదా. ఫస్ట్ మేము 21 days అని చెప్పి ఫ్లవర్స్ అలా రాద్దాం అనుకున్నాము. బట్ ఉన్న ఫ్లవర్స్ తో 21 అని రాయగానే సరిపోయింది. మిగతా ఫ్లవర్ అనేది ఏది అంటే ఫ్లవర్స్ అయిపోయినాయి అనమాట అప్పటికే ఇంట్లో. ఏం చేసామంటే జస్ట్ కింద ఒక వైట్ క్లాత్ పెట్టేసి అందులో 21 అని చెప్పి ఫ్లవర్ తో రాసి కొన్ని మెమరీస్ అలా గుర్తుండిపోవాలని చెప్పి మనం ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఉయ్యాల్లో వేసాము. ఇలా ఏం లేదు, మమ్మీ వాళ్ళు ఉయ్యాలు తెచ్చారనమాట. ఫంక్షన్ మనకు తెలిసిందే, అమ్మగారి ఇంటికాడ చేస్తారు కాబట్టి ఉయ్యాల తెచ్చి ఉయ్యాల్లో వేసి ఇలా ఉయ్యాలు ఊపారన్నమాట. ఉయ్యాలు వేసేసాము మేమే. అండ్ చాలా సింపుల్ గా చేసుకున్నాము, ఎందుకంటే మా దాంట్లో 21 డే ఫంక్షన్ అంత గ్రాండ్ గా చేయరు, చేసినా చాలా సింపుల్ గా చేసుకుంటారు. సో మేము ఇలా చాలా సింపుల్ గా చేసుకున్నాం, అది కూడా గుర్తుండాలి, మెమరీస్ ఉండాలని చెప్పేసి. ఉయ్యాలకు వచ్చేసి బెలూన్స్ తోని ఇంకా బంచ్ ఫ్లవర్స్ తోని ఇలా సింపుల్ గా డెకరేషన్ చేసుకున్నాము. అండ్ తెలిసిన కొంతమంది రిలేటివ్స్ ని పిలుచుకున్నాము. ఆల్మోస్ట్ మాక్సిమం అందరినీ పిలిచాము. బట్ కొంతమందికి టైం కుదిరి, కొంతమందికి టైం సెట్ కాక అలా కొంతమంది వచ్చారు, ఇంకొంతమంది రాలేకపోయారు. ఇక్కడ వచ్చేసి నేను, మా పెద్దమ్మ, వదిన, మా అక్క అండ్ ఇంకొకరు తెలిసిన వాళ్ళు ఇలా అందరు కలిసి ఉయ్యాల్లో పాట పాడుతున్నారు అన్నమాట. ఫస్ట్ లో పాట పాడండి అంటే ఎవరు సరిగ్గా పాడనికి రాదు అనగానే మన టీవీలో సాంగ్స్ ప్లే చేసేసాము. ఇలా బేబీ సాంగ్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లని ఉయ్యాలు వేసే కొన్ని పాటలు ఉంటాయి కదా, మూవీ సాంగ్స్, అలా కొన్ని ప్లే చేసాము. ఆ తర్వాత మా వదిన స్టార్ట్ చేశారన్నమాట పాట పాడడము. సో తనతో పాటు ఇక అందరు ఇలా ఉయ్యాలు వేసి కొన్ని పాటలు పాడుకుంటూ అలా ఉన్నామన్నమాట. నేను మా బాబుకి డ్రెస్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రామరాజ్కి వెళ్ళాను, మంచిగా పంచ అండ్ కండు అలా మన వింటేజ్ స్టైల్ ఉంటుంది కదా, ఒక ఆ టైప్ లో తీసుకుందామని చెప్పి. బట్ ఎందుకో మళ్ళీ రిటర్న్ వచ్చేసి బయటికి వెళ్ళేసి ఇలా వేరే షాప్కి వెళ్ళి ఇలా సింపుల్ గా తీసుకున్నాను అన్నమాట. జస్ట్ ఒక బ్లూ కలర్ షర్ట్, కింద ధోతి అండ్ ఒక కండువా వస్తుంది. కండువా వేయలేదు, అప్పటికే ధోతిలో మొత్తం మునిగిపోయిండు మా బాబు పండు. ఇలా నార్మల్ సింపుల్ గా డ్రెస్ వేసేసి ఇలా మంచి ఉయ్యాలు ఊపితే మంచి నిద్రపోయి కొద్దిసేపు, అండ్ కొద్దిసేపు కన్ను తెచ్చుకొని చూసాడనమాట. నేను చాలా భయపడ్డాను, క్రాంకీగా ఏమన్నా ఫీల్ అవుతాడో అని చెప్పి. అస్సలు క్రాంకీగా ఫీల్ అవ్వలేదు అండ్ ఏడవలేదు. ఫంక్షన్ జరిగినంతసేపు కూడా చాలా సింపుల్ గా ఉన్నాడు. ఇక్కడ అమ్మ దిష్టి పూసలు పెడుతుంది అన్నమాట. అంటే మనకు 21 days కి ఫంక్షన్ కి ఎవరన్నా సిల్వర్ గోల్డ్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, సో అలా మమ్మీ పెడుతుంది. నేను వీడియో రికార్డ్ చేయమని చెప్పి మా పెద్ద కూతురికి ఇచ్చాను అనమాట. తనైతే వీడియోస్ అన్ని చక్కగా రికార్డ్ చేసి పెట్టింది నాకు. కొన్ని ఫొటోస్ క్లిప్పింగ్ తీసింది అండ్ ఇలానే కొన్ని వీడియోస్ కూడా మంచిగా రికార్డ్ చేసి పెట్టింది. అండ్ అమ్మ నడుముకి ఏమంటారు, నడుము రోజు మొల్దారం ఒకటి వెండిలో చేయించింది అండ్ దిష్టి పూసలు చేయించింది, అవే పెడుతుంది అన్నమాట. చూడండి వాడు ఎంత ముద్దుగా చూస్తున్నాడో. అసలు ఇంత కూడా ఏడవలేదు వాడు, అస్సలు ఏడవలేదు. ఫంక్షన్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేంత వరకు. మాకు ఉయ్యాల వేయడానికి ముహూర్తము ఆఫ్టర్నూన్ టైం 1 అలా అండ్ ఈవినింగ్ 4 o'clock అండ్ నైట్ 8:30 అలా ఉందని చెప్పారు. సో నైట్ టైం అయితే అందరు వస్తారు కదా, అందరికి టైం సెట్ అవుతుందని చెప్పి మేము నైట్ చేసుకున్నాం అన్నమాట ఫంక్షన్. ఉయ్యాల్లో కూడా ముహూర్తం పంతులు చెప్పిన టైంకి వేసేసుకున్నాము. ఈ ఫంక్షన్ కి ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు రాలేకపోయారు. అత్తయ్య వాళ్ళు వచ్చేసి ఏపీలో ఉంటారు. సో అప్పుడు సంక్రాంతి టైం కదా, టికెట్స్ కూడా సరిగ్గా దొరకట్లేదు వాళ్ళకి బుక్ చేయడానికి. సో వాళ్ళు అక్కడి నుంచి రాలేదు. వాళ్ళు మాకు ముహూర్తం టైం అవి అని చెప్తే మేము ఇక్కడ చేసుకున్నాం అన్నమాట. అంతగా 21 రాలేదు కానీ బాబు పుట్టాక వచ్చి చూసుకొని వెళ్ళిపోయారు అన్నమాట. వాళ్ళకి టికెట్స్ కుదరలేదు, చాలా బాధపడ్డారు. కానీ ఇక బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము. ఇక్కడ మమ్మీ డాడీ అనమాట ఫొటోస్ దిగుతున్నాం. ఇలా మమ్మల్ని కింద కూర్చోబెట్టేశారు. అండ్ తినొచ్చేసి మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట ఇది, కానీ మాకు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోవచ్చు. గోల్డ్ రింగ్ అండ్ నాకు బట్టలు అండ్ బాబుకి గోల్డ్ రింగ్ అలా పెట్టారన్నమాట. అది కానీ చూడండి ఎంత ముద్దు చూస్తున్న మావాడు పడుకుని పోయాడు అప్పటికే. అక్కయ్య వచ్చేసి ఏం పెట్టిందంటే సిల్వర్ చైన్ ఉంటుంది కదా, కత్తి బిల్ల, సిల్వర్ చైన్ పెట్టేసింది. అండ్ అలానే మన ఒక జత బట్టలు పెట్టింది అనమాట. 21 days కి మనకు అందరికీ తెలిసిందే పిల్లలకి బట్టలు పెడతారని చెప్పేసి. అక్క కత్తి బిల్ల పెట్టింది, మా ఇంకో పిన్ని కత్తి బిల్ల పెట్టింది, అండ్ వీనికి దిష్టి పూసలు వచ్చింది, నడుముకి గొలుసు అండ్ చేతికి ఒక గోల్డ్ రింగ్, అలా కొన్ని
సిల్వర్ ఐటమ్, ఒకటి గోల్డ్ ఐటమ్ పెట్టారు. మా దాంట్లో 21 days ఫంక్షన్ కంటే ఫస్ట్ బర్త్డేకి బాగా పెడతారు. కొంతమంది దాంట్లో ఏంటంటే 21 days ఫంక్షన్ కే ఎక్కువ పెడుతూ ఉంటారు. మా దాంట్లో వచ్చేసి ఫస్ట్ బర్త్డేకి మాత్రం చాలా బాగా పెడతారు. అంటే గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానీ ఏదన్నా ఫస్ట్ బర్త్డేకి మంచిగా పెడతారు అన్నమాట. ఇలా సింపుల్ అండ్ ఏ హడావిడి లేకుండా మంచిగా ఫంక్షన్ చేసుకున్నాం. అందరు తినేసి నైట్ ఇక ఫంక్షన్ కంప్లీట్ అయిపోయి భోజనాలు కంప్లీట్ అయిపోయేసరికి అరౌండ్ 11-12 అయిపోయింది అప్పటికే. కానీ చాలా భయపడ్డా, ఫంక్షన్ స్టార్ట్ అవగానే ఏడుస్తాడేమో అని చెప్పి అస్సలు ఏడవలేదు. ఇది సింపుల్ ఫంక్షన్ అన్నమాట మా బాబు 21 days. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది కంప్లీట్ గా చూసేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంది అన్నది కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ వీడియోస్ కావాలన్నది నాకు కామెంట్ చేస్తే నాకు ఎలాంటి వీడియోస్ చేయాలన్నది ఒక ఐడియా వస్తుంది. సో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంతే వీడియో నచ్చితే చెప్పాను కదా, లైక్ చేయండి. బాయ్.